అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను అని పుస్తకాలలో చదువుకున్నాం కదా. అట్నే రేపటి రోజుల్లో బీహార్ పిల్లగాళ్ళు చదువుకునే పుస్తకాలలో కూడా సీఎం నితీష్ కుమార్ సారు నడి రోడ్డు మీద చెట్లు నాటించెను, టక్కర్లు అయ్యేటట్టు రోడ్లు నిర్మించెను, జనాభాను నిర్మూలించెను అని చదువుకుంటారేమో. ఎందుకంటారా, బీహార్కే సాధ్యం అనిపించే మల్లో ఘనమైన సింగారం చేసిరా అక్కడ ఆఫీసర్లు. ఇంతకు ఏం చేసిరో మరి. ఊపిరి పోతుంటే ముక్కులు మూసినట్టు చూడురు ఎట్లున్నదో బీహార్ల ఆఫీసర్ల కథ. టక్కర్లై జనాలు జీవిడుస్తున్నారని 100 కోట్లతోటి కొత్తగా రోడ్డెడల్పు కార్యం ముంగటేసుకునేది అక్కడి సర్కారు. రోడ్డెడల్పు చేస్తుంటే రోడ్డు మధ్యలో చెట్లుంటే వాటిని అట్టనే ఇడిచిపెట్టి రోడ్ వేసుకుంటూ వేయరా పనివంతులు. ఎడ దొరుకుతారు ఇట్లా రోడ్డేసే సిపాయిలు చెప్పురి. రోడ్డు నడిమి ఇట్లా చెట్లను స్మారక చిహ్నాల లెక్కనే మార్చిపడేసిరు కదా. ఇక ఆ తొవ్వెంబడి బండ్లు నడుపుకుంటూ పోయేటోళ్ళు సబ్వే సర్ఫర్స్ గేమ్ ఆడుకుంటూ పోయినట్టు పోవాలన్నట్టు. ఎవరి రోడ్ వేసిన పనివంతులు పక్కా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఇంజనీర్లు అయిన వాళ్ళే ఉన్నట్టున్నారని అనుకుంటారు కదా. అంతే తీరు ఎవరికైనా గసంటి అనుమానాలే వస్తాయి ఇసొంటివి చూస్తే. అయితే ముచ్చట ఏంటంటే పట్నా గయా హైవే రోడ్డు ఇరుకు ఉన్నదని 100 కోట్లు పెట్టి అక్కడి సర్కారు ఏం తక్కువ 8 కిలోమీటర్ల రోడ్డును ఎడల్పు చేపిస్తున్నది. అయితే జహానాబాద్ కాడ రోడ్డు నడిమిట్లా చెట్లు అడ్డం ఉన్నాయట. ఇక వాటిని తీసేయాలని జంగల్ శాఖ వాళ్ళను పర్మిషన్ అడిగిరట. చెట్లు తీస్తాందుకు మేము అసలే ఒప్పుకోం, మీరు ఆ చెట్లు కొట్టేయాలంటే 14 హెక్టార్ల ఫారెస్ట్ భూమిని మాకు అప్పచెప్పాలని కొర్రీలు పెట్టిరట అడవి శాఖోళ్ళు. ఓరయ్య మీ బర్రెపాలు మందులకు పనిచేస్తాయంటే బర్రె మీద ఎక్కి బకెట్ల పట్టుకోమన్నట్టు ఫారెస్ట్ వాళ్ళు ఏంది గింత మీద పోతున్నారని రోడ్ల శాఖోళ్ళు మీరొద్దు మీ పర్మిషన్ వద్దని ఆయన రోడ్డు నడివిట్లున్న చెట్లను అట్లనే ఇడిచిపెట్టి ఇగో ఇట్లా రోడ్లు వేసుకుంటా వేయరట. చూడు ఫారెస్ట్ వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు వీళ్ళకు తగ్గట్టు. ముక్కుల చీమిడి ఉన్నదంటే నీ చేత్తోట తీసి పెట్టరాదా అన్నట్టు చెట్లు తీయమంటే జాగేం తీస్తారని కొర్రీలు పెట్టి ప్రజాధనానికి 10 శీద్రాలు ఒడిచిర్రు. చెట్లతోటి రోడ్లు వేసుడు అటుంచితే అసలు ఆ రోడ్డు చూస్తుంటే 100 కోట్లతో వేస్తున్న రోడ్డు లెక్కనే ఏమన్నా కనిపిస్తున్నది. ఏమో లేరు, మొత్తానికైతే బీఆర్ సర్కారు చెట్లకైతే వీఐపీ స్పెషల్ స్టేటస్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ప్రజాధనానికి శీద్రం పడకుండా సర్కారు శాఖల నడుమ సమన్వయం అనేది గంత చక్కదనంగా ఉంటుంది అన్నట్టు ఎక్కడైనా కూడా.